డీకేని టీజ్ చేసిన రోహిత్ ఆ మాటలు వినాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే దినేష్ కార్తీక్ పై రోహిత్ శర్మ చేసిన మాటలు చాలా అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయన్నమాట. సో ఇక వివరాలకు వెళ్తే నిన్న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలానే ముంబై ఇండియన్స్ మ్యాచ్లో దినేష్ కార్తీక్ లాస్ట్ మూమెంట్లో మిడిల్ ఆర్డర్లో వచ్చి మంచి ఆ ఫినిషింగ్ ఇచ్చి హాఫ్ సెంచరీ చేశారు అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఇన్నింగ్స్ అనమాట. కేవలం 23 బంతుల్లోనే 53 పరుగులు చేసి 5 4 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే బుమ్రా బౌలింగ్ మినహాయించి ఆకాష్ మధ్వాల్, దాని తర్వాత శ్రేయస్ గోపాల్, లేకపోతే రోమరియా షెఫర్డ్ అందరు బౌలర్లు కూడా ఊచకొత్త కోసారనమాట మన దినేష్ కార్తీక్. సో వికెట్ల వెనకాల మన రోహిత్ శర్మ వచ్చి, దినేష్ భాయ్ గట్టిగా కొట్టు, బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలి, నువ్వు కసిగా ఆడేది నాకు ఎందుకు నాకు తెలుసు, వరల్డ్ కప్ కోసమే కదా అని అంటూ తనైతే మాట్లాడాడనమాట. ఆ మాట చాలా ఫన్నీగా మారాయి అనమాట. సో అందులోనూ మనకు దినేష్ కార్తిక్ చెప్పగానే చెప్పాడు లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో, అదేంటంటే ఐపీఎల్ కూడా నేను ఇదే నా లాస్ట్ సీజన్, ఇంకా ఫర్దర్గా నేను ఐపీఎల్స్ ఆడను, సో ఇంకా రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ నేపథ్యంలో మేబీ ఇంకా T20 కూడా తను రిటైర్మెంట్ ఇస్తాడేమో అని అయితే వ్యాఖ్యలతో వస్తున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి T20 వరల్డ్ కప్లో దినేష్ కార్తిక్ ఆ ఫినిషింగ్ ఇస్తాడు అని అంటూ ఖచ్చితంగా అతని సెలెక్టర్స్ కొంతవరకు తను చూసి తీసుకోవాలి అంటూ దినేష్ కార్తిక్ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఎవరిని తీసుకుంటాడా అని అయితే వేచి చూడాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ వికెట్ కీపర్స్ అయితే ముగ్గురు ఉన్నారు. ఎవరంటే సంజు శాంసన్ ఒకరు, దాని తర్వాత ఇషాన్ కిషన్, ఇప్పుడు దినేష్ కార్తిక్. సో సంజు శాంసన్ అంటే మిడిల్ ఆర్డర్ వస్తుంటాడు, సూర్యకుమార్ యాదవ్ తర్వాత వస్తారన్నమాట బ్యాటింగ్కి. సో కాబట్టి తను కూడా ఆపర్చునిటీ ఉంటుంది వచ్చేకి. దాని తర్వాత ఇషాన్ కిషన్ అనే తనైతే మిడిల్ ఆర్డర్ వస్తాడు, అట్ ది సేమ్ టైం ఓపెనర్ వస్తాడు. సో ఎక్కువగా తనైతే ఓపెనర్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇషాన్ కిషన్. సో ఆల్రెడీ మనకి ఇషాన్ కిషన్ ప్లేస్లో మనకు యశస్వి జైస్వాల్ ఉన్నాడు కాబట్టి, సో మ్యాక్సిమం రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే తనైతే ఆ పవర్ హిట్టింగ్ చేయగలుగుతారు కాబట్టి. సో నా పాయింట్ ఆఫ్ ప్రకారం దినేష్ కార్తిక్ ఈసారి తను T20 వరల్డ్ కప్ లాస్ట్ సీజన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తనకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని నేనైతే అభిప్రాయపడుతున్నాను.